అందరికీ నమస్కారం. అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది మా సారగమ్మ వాడలో 5 సంవత్సరాల నుండి మేము భోగి జరపడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ భోగి వల్ల భోగభాగ్యాలు ఈ రైతన్నలకు ఏంటంటే ఇది ఫస్ట్ పంట వస్తుంది. వాళ్ళ ఎంతో ఆనందోత్సవాలతోటి అన్ని కొత్త పంటలతోటి నిండుగా ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం ఈ పండుగ చేసుకుంటారు. ఏ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది మాత్రం అందరు చేసుకుంటారు. మేము పరమాన్నం వండుకొని దేవునికి నైవేద్యం పెట్టి మేమందరం ఆటపాటలతోటి కోలాటంతో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటాం. ఈరోజు ధర్మపురి సారగమ్మ వాడలో మేము భోగి పండుగ ఉత్సవాలను ప్రతి ఏడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ భోగి పండుగ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. మరి ఈ భోగి పండుగ భోగినాడు ఎందుకు జరుపుకోవాలి అంటే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. రేపు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం చేసినప్పుడు దక్షిణాయనము దూరం అవుతూ సూర్యునికి ఏమైతుందంటే సూర్యునికి దూరమైన కొద్ది చలి తీవ్రత పెరుగుతుంది. ఆ చలి తీవ్రతను తగ్గించేటందుకు అగ్నికి ఆహుతిని చేసి ఈ భోగి మంటలం అనేటువంటి కార్యక్రమాన్ని ఉత్తరాయణంకు మొదలుకొని అందరము కూడా అంటే ఉత్తరాయణంలో చాలా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంపదలతోటి తులతూగాలి అని ఈ భోగి పండుగ నాడు భోగి మంటలను జరుపుకుంటున్నాము. ఎందుకు అంటే వేడి అనేది చాలా ఉంటుంది కాబట్టి దూరమైన కొద్దీ మనకు వేడి బాగా వస్తుంది, చలి పెరుగుతుంది. అంటే ఈ భోగి మంటల అగ్నికి ఆహుతైనప్పుడు మన బాడీ చలికి తట్టుకునేటట్టుగా మన సాంప్రదాయంలో కూడా ఈ సంక్రాంతి పండుగకు మనకు నూలతోటి అంటే తీపిదిని తీయగా మాట్లాడండి, నూలుదిని నూరేళ్లు బతకండి అన్నట్టుగా అందరము కలిసి ముత్తేదలం కూడా ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ భోగి పండుగ సంక్రాంతి పండుగ నాడేమో ముత్తేదువులందరూ కూడా గౌరమ్మను ఆస్వాదిస్తూ గౌరమ్మ పూజలు చేసుకుంటూ ఒకరికొకరు ముత్తేదులుగా పసుబొట్లు ఇచ్చుకుంటారు. కనుమ పండుగ నాడు పాడి పంటలు అంటే రైతులకు పంట వచ్చినాక ఆ వచ్చిన తొలి పంటతోటి మన సూర్యదేవునికి పొంగలిగా నైవేద్యం చేసి పరమాన్నము పొంగలి నైవేద్యం చేసి ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు చాలా ఉత్సాహంగా అందరము కలిసి సుఖ సంతోషాలతోటి ఉండాలి అని వేడుకుంటూ అందరం అంటే ఈ పండుగ నాడన్నా అందరూ కలుస్తారు. ఐకమత్యంగా ఉండి కుల మత భేదాలు లేకుండా పండుగను చాలా సంతోషంగా సంబరాలుగా జరుపుకోవాలని కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అంటే మన పండుగ వాతావరణం మన పల్లెటూర్లలోనే ఉంటుంది కాబట్టి ఈ పండుగకు పల్లెటూరుకి సాంప్రదాయంగా ఈ పండుగ కూడా చాలా మంది దూరాల నుంచి ఎన్ని పనులున్నా కూడా వదులుకొని ఈ సంక్రాంతి పండుగను వాళ్ళ స్వంత ఊర్లలో 3 రోజులు చాలా సంతోషంగా కుటుంబ సంబంధాలతోటి ఉండేటట్టుగా కుటుంబ పిల్లలు అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉండేటట్టుగా చేసుకుంటారు.